రైట్ శర్మ గారు, మీరు చెప్పాలి సార్. అనేక కేసులకు అటెండ్ అవుతున్నారు మీరు. అసలు ఏంటి ఇలా తీసుకెళ్లగానే రిమాండ్ విధించేస్తున్నారు? రెండో అంశం, ఈ బిఎన్ఎస్ 111 కింద కేసులు పెట్టేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారి విషయంలో ఏం జరిగింది? ఈరోజు బెయిల్ పైన వస్తారని అనుకున్నారు, రాలేని పరిస్థితి. ఔతు శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది? ఇవన్నీ మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఇన్ని క్వశ్చన్లు వేయాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతోంది సార్ రాష్ట్రంలో? పోసాని కృష్ణమురళి గారిది కానివ్వండి, ఔతు శ్రీధర్ రెడ్డి గారిది కానివ్వండి, మనం గమనిస్తే ఔతు శ్రీధర్ రెడ్డి గారికి అయితే కార్మూర్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా క్లియర్ కట్ గా అది వైలేషన్ ఆఫ్ ది రిమాండ్ అని చెప్పి కోర్టు వారు పేర్కొనడం జరిగింది. అసలు వారిని ఇంటికి వెళ్ళి బలవంతాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన కేసులో కాజా టోల్ గేట్ దగ్గర రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు రాయటము, రిమాండ్ రిటర్న్ చేసిన తర్వాత జడ్జి గారు మళ్ళీ వారికి రిమాండ్ కుదరదని న్యాయవాదులు చెప్తున్నా వినకుండా, అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా మళ్ళీ రిమాండ్ అర్ధరాత్రి 12 గంటలకి చేశారండి. అప్పటికే 24 అవర్స్ కూడా దాటిపోయింది. వారిని ఇప్పుడు రిలీజ్ చేయడానికి వారిని ఆర్డర్ వస్తే అందులో తండ్రి పేరు తప్పు పట్టము, ఈ రోజు కూడా వారు ఇంకా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయారండి. సర్టిఫైడ్ కాపీలో తప్పులు పడ్డాయి, ఇంకా వాళ్ళు రిలీజ్ అవ్వలేదు. పోసాని కృష్ణమురళి గారిదేమో ఒక కేసులో బెయిల్ వస్తే అప్పటికప్పుడు ఇంకొక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక ఎఫ్ఐఆర్ పుట్టుకొస్తుందండి. ఎట్లా పుట్టుకొస్తుందో తెలీదు. వారిని ఎట్లాగైనా లోపలే ఉంచాలి, బయటికి రాకూడదు, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా చేయకుండా వెంటనే పోలీసులు అప్పటికప్పుడు కొత్త కేసులో అరెస్ట్ అని చెప్పి పీటీ వారెంట్ తోటి రెడీగా ఉంటున్నారండి. ఆయన బయటకు వచ్చేటప్పటికి పోలీసులు ఎక్కడ పోలీసులో తెలియదు, పీటీ వారెంట్ మాత్రం రెడీగా ఉంటుంది. ఎన్ని పీటీ వారెంట్లు పెట్టుకొని తిరుగుతున్నారో పోలీసులు వారి చుట్టూతో. ఏ కోర్టులో ఎక్కడ బెయిల్ వస్తే మళ్ళీ కొత్త పీటీ వారెంట్ వస్తున్నారు. పొన్నవోలు గారు కూడా అదే చెప్పారు, నాకు తెలిసిన చోట నేను చేస్తాను, తెలియకుండా ఎన్ని పుట్టుకొస్తుంటే ఎన్ని కేసుల్లో వెళ్ళాలి చెయ్యాలంత మదన పట్ల మనం గమనించాము. అట్లా అప్పటికప్పుడు పోసాని గారి 111 వారికి వర్తించరండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి రారు. ఎందుకంటే 10 ఏళ్ల లోపు ఛార్జ్ షీట్ పడి ఉండాలి. ఆ ఛార్జ్ షీట్ పడలేదు వారి మీద ఎప్పుడు కూడా గత 10 ఏళ్లలో. అట్లాంటిగా 111 కేసు వారికి అసలు వర్తించని దాంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి గొప్ప కాదు సార్. వాళ్ళ పైన బిఎన్ఎస్ 111 సెక్షన్ల కింద కేసులు పెట్టి అంటే రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు అనేది కనిపిస్తుంది. ఆయన రిమాండ్ పెట్టేస్తున్నారు కదా, ఎట్లా సాధ్యమవుతుంది అది? 111 కనబడితే ఆ 111 లో కంటెంట్స్ ఉన్నాయో లేదో జడ్జి గారికి చెప్పే అవకాశం ఇవ్వట్లేదండి. ఎట్లా అంటే అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి ఇందరు కేసు ప్రసాద్ గారు చెప్పినట్టుగా తీసుకెళ్లి జడ్జి గారి ఇంటి దగ్గర పెడుతుంటే న్యాయవాదులకు అసలు ఇంటిమేషన్ కూడా రావట్లేదు. రేపు పొద్దున పెడతామని చెప్పడం, అర్ధరాత్రి పూట తీసుకెళ్లి జడ్జి గారి దగ్గర పెట్టడం, ఈ సెక్షన్ లో మాకు వర్తించవండి అని చెప్పే వాళ్లే లేకుండా పోయారు. జడ్జి గారేమో 111 లో అందులో కంటెంట్స్ ఉన్నాయో లేదు, ఎందుకంటే ముద్దాయికి ఏమో అసలు కేసు పేపర్ లో ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు, చూపించట్లేదు. ముద్దాయికి చూపించకుండా ఇచ్చామండి పేపర్లో అని చెప్తున్నారు కోర్టు వారికి. అరెస్ట్ విషయం కూడా చెప్పాలి కదా సార్, అరెస్ట్ చేస్తున్నామన్న విషయం కూడా వాళ్ళకి నోటీసుల్లో పేర్కొనాలి కదా. ఔతు శ్రీధర్ రెడ్డి విషయంలో అది పాటించలేదని కూడా హైకోర్టు చాలా కీలకంగా కామెంట్స్ చేసింది. అవునండి, ఔతు శ్రీధర్ రెడ్డి గారి విషయంలో క్లియర్ కట్ గా హైకోర్టు వారు పేర్కొనడం, అది కూడా డివిజన్ బెంచ్ వారు చెప్పారండి. జస్టిస్ రఘునందన్ గారు, జస్టిస్ మన్మథరావు గారు, డివిజన్ బెంచ్ వారు ఈ అరెస్ట్ అన్యాయము, ఈ రిమాండ్ ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధము అని చెప్పి పేర్కొంటూ వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా హైకోర్టు వారు పేర్కొన్నారు ఔతు శ్రీధర్ రెడ్డి గారు. దాంట్లో అసలు అరెస్ట్ ఇంటిమేషన్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా చేయకుండా వ్యక్తుల్ని నిర్బంధంగా ఉంచాలి, జైల్లో ఉంచాలి, భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నారే తప్ప ఇక్కడ కూడా చట్ట ప్రకారం అరెస్టులు కానివ్వండి, చట్ట ప్రకారం శిక్షలు కానివ్వండి వేయటం జరగట్లేదు. అట్లా ఇందాక వారు చెప్పినట్టుగా కార్మూర్ గారు ఒక ఆయన మీద 27 కేసులు పెట్టడం కానివ్వండి, 300 రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు లేక డీల్స్ లో సంపాదించారని చెప్పడం కానివ్వండి, ఇదన్నీ కూడా చట్టం గురించి తెలియక, చట్ట పరిధిలో ఎట్లాగా శిక్ష అనేది తెలియక, చట్ట ప్రకారము అసలు ఎఫ్ఐఆర్ కూడా రాయటం చేత కాక జరుగుతున్న విషయాలండి. అసలు కేసే లేనట్టు ఏదో ఒకటి తెల్లపేపర్ నల్లగా చేసి మనం అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు పెడితే రిమాండ్ ఇస్తారు, పై వాళ్ళ దగ్గర నుంచి, పై అధికారుల నుంచి మెప్పు పొందొచ్చు అనే ఉద్దేశంతో జరుగుతున్నాయి కానివ్వండి. ఎక్కడ కూడా నేరం జరిగింది అన్న దాఖలాలు లేకపోవడం వల్ల కల్పిత నేరాలు కల్పిస్తూ అరెస్టులు జరుగుతుండడం వల్ల ఇట్లాంటి తంతు జరుగుతుందండి. పోసాని గారి గురించి చెప్పండి. రేపు ఎల్లుండి ఏమన్నా బెయిల్ వచ్చేటటువంటి అంటే
రేపు తర్వాత ఎప్పుడు ఎన్ని రోజులు రావచ్చు, ఏంటి అవకాశం ఏమైనా ఉందా లేదా, ఏంటి ఏం జరుగుతుంది అసలు? ఈశ్వర్ గారు, అల్లా గారు కానీ జీసస్ గారు కానివ్వండి, ఈశ్వరుడు కానీ విష్ణు కానీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వారు బయటకు వచ్చే సమయంలో ఇంకొక ఎఫ్ఐఆర్ వస్తుంది కదా. ఆ. మనం కనీసం బ్రహ్మదేవుడు కూడా చెప్పలేని సంగతిని మీరు నన్ను అడుగుతున్నారు. కరెక్టే. ఎఫ్ఐఆర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు బిఎన్ఎస్ 111 చెల్లదని ఆయన విషయంలో చెప్పారు కదా, నిన్న కోర్టు వారు చెప్పారు కదా, జడ్జి గారు చెప్పారు కదా, అయినా వస్తుందేమో అని ఒక ఆశతో ఉన్నారు చాలా మంది. అవునండి, బిఎన్ఎస్ 111 ఆ కేసులో చెల్లదన్నారండి. ఇంకొక కేసులో పెడతారు మళ్ళీ బిఎన్ఎస్ 111. ఓకే. అన్ని కేసుల్లో వారికి వారు అంటారు, వారు ఏమంటారంటే ఆ కేసులో చెల్లదండి, అది అప్పటికే నమోదు చేసి ఉన్నాము మేము, 3 నెలల క్రితమే అది నమోదై ఉంది, మీరు ఆ కేసులో కూడా ఆర్డర్ తెచ్చుకొని ఉండాలి, మీరు ఆ కేసులో ఆర్డర్ తెచ్చుకోలేదు కదా, హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ఈ కేసుకే వర్తిస్తుంది అంటారు. ఇప్పుడు కనీసం హైకోర్టు ఆర్డర్ ని ఆ జడ్జి గారి ముందు, రిమాండ్ పెట్టే జడ్జి గారి ముందు తీసుకెళ్లి ఇచ్చే అవకాశం కూడా ఉంటుందో లేదో, వారిని మళ్ళీ అరెస్ట్ చేస్తే అది ఏ సమయంలో పెడతారో తెలియదు. న్యాయవాదులకి ఇంటిమేషన్ కానీ కుటుంబ సభ్యులకి ఇంటిమేషన్ ఇచ్చి పెడితే హైకోర్టు వారు ఇట్లా చెప్పారండి గతంలో అని చెప్పి మనం చెప్పే అవకాశం ఉంటుంది. అదే 111 పెడతారు, మరి ఇంకే సెక్షన్ తో ఇంకేదన్నా కేసు పెడతారు. మీరు చూసాక 300 రూపాయలు కేసు ఎట్లా సృష్టించారో అట్లాంటి కొత్త కేసు ఏదన్నా సృష్టించి వారిని పెట్టారనుకోండి, మళ్ళీ ఈ 111 ఏదైతే హైకోర్టు వారు చెప్పింది చెల్లదన్నారు, మళ్ళీ ఆ కేసు దానికి వర్తించారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ కేసు కంటెంట్స్ అన్ని మారిపోతాయి. వారు లోపల ఉంచాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఏ సెక్షన్ తోనన్నా కేసుని ఇప్పటికప్పుడు రెడీమేడ్ గా తయారు చేయగలరు అని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. మీకు అక్కడ చూస్తున్నారు కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందో క్లియర్గా వివరించారు.